జీవవాక్యము ద వర్డ్ ఆఫ్ లైఫ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు, దైవ శిష్యులు పలుకుతూ ఉన్నాను. నేటి అనుదిన వాగ్దానంలో భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుడి మాట మనం గ్రహించినట్లుగా, ఈ వాగ్దానాన్ని మనం చేపట్టినట్లుగా ప్రభు తన మహాకృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి చేస్తున్న వాగ్దానము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని అంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, దేవుడు మనల్ని ఎడబాయడు, అంటే మనల్ని దూరంగా పెట్టడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎంతో ఆనందకరమైన మాట కదా మనకిది, ఎంతో ఆశీర్వాదకరమైన మాట. దేవుడు వదిలిపెడితే మనం ఏమైపోతాం ప్రియులారా? దేవుడు మనం దూరంగా పెడితే మనం ఏమైపోతామో ప్రియులారా కదా. యేసయ్య మనల్ని వదిలిపెట్టలేదు కనుక, యేసయ్య మనల్ని వదిలిపెట్టలేదు కనుక, యేసయ్య మనల్ని దూరంగా పెట్టలేదు కనుక మనం శాంతి సమాధానంతో నెమ్మది కలిగి మన జీవితంలో మనం ముందుకు సాగుతున్నాం. చాలా మంది ఏంటంటే యేసు ప్రభు వారు తనను వదిలిపెట్టలేదని ధైర్యంతోనే ముందుకు సాగుతున్నారు దేవుని సన్నిధిలో. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయననే మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో భక్తుడైన యెహోషువ బ్రతుకులో ఒక సందర్భం ఎదురవుతుంది ప్రియులారా. తాను ఇశ్రాయేలీయులకి ఒక నాయకుడిగా అయిన తర్వాత ఆయనకి ఎదురవుతున్న సందర్భం ఏంటంటే, దేవుడు నన్ను వదిలిపెట్టేసాడేమో, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, లేదా దేవుడు నన్ను దూరంగా పెట్టాడేమో, నేను తొందరపడి మోషే ద్వారా ఇవ్వబడిన నాయకత్వంలోనికి వచ్చేసానేమో అని కంగారు పడుతున్న పరిస్థితులు. ఎందుకంటే అక్కడున్న వారు ఎవరు మాట వినట్లేదు, ఎవరు లోబడట్లేదు, ఎవరు సహకరించట్లేదు. అక్కడున్న పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. మోషేకు లోబడ్డారు కానీ యెహోషువ దగ్గరికి వచ్చేపాటికి అందులోనే కొంతమంది, ఇశ్రాయేలులోనే కొంతమంది వ్యతిరేకించే పరిస్థితులు ఇక్కడ మనకి కనబడుతున్నాయి ప్రియులారా. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎందుకు ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నామంటే, చాలా సార్లు మనం దేవుని సన్నిధిలో నడిచేటప్పుడు, దేవుని పాదాలు పట్టుకుని కొనసాగేటప్పుడు దేవుని సన్నిధిలో మనకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. నన్ను ఎవరైనా నన్ను దేవుడు వదిలిపెట్టేశాడేమో, దేవుడు నన్ను దూరంగా పెట్టేశాడేమో, ఇలాంటి పరిస్థితులే మనకి ఎదురవుతూ ఉంటాయి. దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు జవాబు రావట్లేదు ఏంటి, నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను కానీ అంతా నాకు వ్యతిరేకంగా ఉంటుంది ఏంటి, దేవుని సన్నిధిలో నేను కొనసాగుతున్నాను కానీ, చెప్పినవన్నీ చేస్తున్నాను కానీ దేవుడు నన్ను వదిలిన అనుభవం నాకు కనపడుతుంది. అసలు ఏం జరిగింది అని భయపడుతూ బాధపడుతూ ప్రార్థన చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలి ప్రియులారా. ఏంటంటే, చాలా మంది తప్పులు చేసి దేవుని బిడ్డలై ఉండి తప్పులు చేసి దేవునికి దూరస్తులుగా వారే అవుతారు, పాపం చేసి దేవునికి దూరస్తులుగా వారే అవుతారు. దేవుడు తమను వదిలేసిన పరిస్థితులు వాళ్ళే తెచ్చుకుంటారు. కాబట్టి వారికి ఆ అనుభవం ఉందంటే అనుకోవచ్చు, నన్ను దేవుడు వదిలేశాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడని. అయితే దేవునిలో కొనసాగుతూ దేవుడు చెప్పిన మాట వింటూ దేవుని చెప్పిన మాటగా నడుస్తున్న వారు కూడా ఈ మాట మాట్లాడే అనుభవాలు కొంతమందికి ఉన్నాయి. అయితే ఈరోజు అంటూ ఉన్నాడు దేవుడు, ఆయన ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టడు ప్రియులారా, ఎప్పుడు మనల్ని ఆయన దూరంగా పెట్టడు. నువ్వు నాయకత్వ స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చినా, భక్తి జీవితంలో నిన్ను పెంచుతున్నా, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మాటల ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని కట్టడ ప్రకారం నువ్వు నడుస్తున్నా, ప్రార్థన చేస్తున్న అనుభవంలో నువ్వు ముందుకు సాగుతున్నా, దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు, నిన్ను దూరంగా పెట్టేశాడు అనే ఆలోచనలు నీకు వచ్చినా నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఈరోజు యెహోషువ గ్రంథములో నుండి, యెహోషువ ద్వారా దేవుడు చెప్తున్నాడు, నిన్ను వదిలిపెట్టను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను అంటున్నాడు. ఎందుకో తెలుసా? చూడండి, మనం 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి అని అంటూ ఉన్నాడు. నిన్ను దేవుడు వదిలిపెట్టకుండా ఉండాలంటే, దేవుడు నిన్ను ఎడబాయకుండా ఉండాలంటే నీవంట నిబ్బరము కలిగి ఉండాలి, ఏ భయం లేకుండా జాగ్రత్తగా ఉండాలంట, బహుధైర్యముగా ఉండాలంట. 4వ మాట ఏమంటున్నాడంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మం అంతటి చొప్పున చేయవలెను. నువ్వు చేయాలి, దేవుని లేఖనం ప్రకారం నడవాలి. నువ్వు ధైర్యంగా ఉండి దేవుని మార్గంలో నడుస్తూ
నడుస్తూ అలాగే బహుధైర్యముగా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో భయం అనేది నీకు రాకుండా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు ఏర్పాటు చేసిన కట్టడ ప్రకారం నువ్వు నడిస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను దూరంగా పెట్టడు. ఈ విషయాన్ని గుర్తుపడదాం, దేవుని పాదాలు పట్టుకుందాం. యెహోషువకు దేవుడు చేసిన వాగ్దానము ఈరోజు మనకు కూడా దేవుడు చేస్తున్నాడు. ప్రభువా, నిజంగానే నువ్వు నన్ను వదిలిపెట్టవయ్యా, నన్ను విడిచిపెట్టవు నాయన, నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, నువ్వు చెప్పిన కట్టడ ప్రకారం నడుస్తున్నా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నాను. కానీ చాలాసార్లు నువ్వు నన్ను వదిలిపెట్టేసావేమో, నువ్వు నాకు దూరంగా ఉన్నావేమో, నాకు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు దగ్గరగా లేవేమో అన్నంటే పరిస్థితులు వచ్చినాయి నాయన. కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడేవని మనం అందరం కలిసి దేవుని పాదాలు పట్టుకుంటూ ఆయన మనల్ని వదిలిపెట్టలేదని, మనల్ని దూరంగా పెట్టలేదని నమ్ముతూ ఆయన మనతోనే ఉన్నాడని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం రండి. దేవుడి మాట మనం గ్రహించినట్లుగా కృప చూపును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ కలిగిన యేసయ్య, కృపామయుడా, నీకు వందనాలు. ఈరోజు యెహోషువ గ్రంథము ద్వారా లేదా యెహోషువ భక్తుల ద్వారా మాకు ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్పించారు, నీకు వందనాలు ప్రభువా. చాలాసార్లు మేము తప్పులో పడి బలహీనతలకు గురయ్యి లోపంలోను పడిపోయి లేదా లోకంలో పడిపోయి అయ్యా నా ప్రభువా నీకు దూరమైన పరిస్థితులు, నీకు అయ్యా నా తండ్రి నువ్వు మమ్మల్ని వదిలేసావన్న అనుభవాలు గుండా మేము నడిచిన పరిస్థితులు నాయన. కానీ ఇంకొంతమంది విశ్వాస జీవితంలో ఉన్నవారు నీ ఆజ్ఞలను అనుసరించు, నీ కట్టలను అనుసరించి నడుస్తూ ప్రార్థన చేస్తూ వాక్యమును ధ్యానిస్తూ అయా నీ సన్నిధికి వస్తూ నడుస్తున్న ప్రతి విశ్వాసి లేదా చాలా మంది విశ్వాసులు అయా నువ్వు వదిలిపెట్టేసావేమో, నువ్వు దూరంగా పెట్టేసావేమో అనే అనుభవాలు కూడా వారికి కూడా కలుగుతున్నాయి నాయన. అట్టి వారితో నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అయ్యా. బలహీనులైన వారు ఇకనైనా యేసయ్యకు తిరిగి మీ బలహీనతలు వదిలిపెట్టి వస్తే నిన్ను వదిలిపెట్టడు ఆయన, నిన్ను దూరంగా పెట్టడానికి చెప్తున్నావు, నీకు వందనాలు. అలాగే ఏ బలహీనతలు ఏమీ లేకుండా నీ సన్నిధిలో యథార్థంగా నడుస్తున్న వారిని కూడా నువ్వు చెప్తున్నావు, నువ్వు నా కట్టడలను అనుసరించి నా యందు విధేయత కలిగి ధైర్యము కలిగి భయం లేకుండా నా యొక్క నిబంధనల ప్రకారం నడుస్తున్నావు కనుక నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పి మరి ఒకసారి మాట్లాడి ధైర్యపరుస్తున్నావు, నీకు వందనాలు. దుష్టుడు మమ్మల్ని, దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నిన్ను దూరంగా పెట్టేశాడు, దేవుడు నిన్ను విడనాడాడు అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టే విధంగా మాట్లాడతాడు నాయన. వాడి మాటలకు లోబడకుండా నీ మాటలకు విధేయులై నడిచే కృపను మాకు అనుగ్రహించమని, ఈ వాగ్దానాన్ని మా బ్రతుకులు నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరలా రేపటి అన్ని వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. జీవవాక్యము ద వర్డ్ ఆఫ్ లైఫ్. ప్రభు కృప మనతో కూడా ఉండును గాక. ఆమెన్.